కేవలం 13 ఏళ్ళు. ఆటలాడుకునే వయసులో ఒక పసిపాపను నమ్మెక్కిన ఒక ఆటో డ్రైవర్ నడి రోడ్డు పైన కిడ్నాప్ చేసి ఆ పాపని ఒక హోటల్ యజమానికి డబ్బుల కోసం అమ్మేశాడు. అయితే అక్కడితో ఆ ఘోరం ఆగలేదు. 5 రోజులు 5 వేరే హోటళ్ళు దాదాపు 30 మందికి పైగా మృగాలు ఆ చిన్నారిపై పడ్డారు. ఆ అరాచకాన్ని ఎదిరించకుండా ఉండేందుకు, ఆ పాపకి స్పృహ లేకుండా ఉండేందుకు బలవంతంగా మద్యం తాగించారు. స్పృహ లేకుండా చేశారు. స్పృహ లేని పరిస్థితిలో ఆ పాపకి నరకం చూపించారు. సోషల్ మీడియాలో మరియు న్యూస్లో ఈ విషయం వింటుంటే ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఏం అర్థం కాని పరిస్థితి. అసలు దీన్ని ఎలా తీసుకోవాలో తెలియని పరిస్థితి. ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోయింది. దేశం బయట శత్రువులతో, దేశం లోపల మనలో ఉన్న మృగాలతో యుద్ధం చేస్తున్నాం. రోజు ప్రతి గంటకి ఎక్కడో ఒక చోట ఆడవాళ్ళ పైన అత్యాచారం జరుగుతూనే ఉంది. కారణం ఏంటి? ఇలా రేప్ చేసిన వాళ్ళని పోలీసులు ఆ నిందితులను అరెస్ట్ చేశారు. బుల్డోజర్లతో ఆ బిల్డింగ్ని కూల్చేశారు. కానీ నేను అడుగుతున్నాను, చట్టం ప్రకారం జైల్లో పెట్టడమో లేదా బిల్డింగ్ని కూల్చడమో సరిపోతుందా? ఇలాంటి మృగాలకు ఇలాంటి శిక్షలు సరిపోతాయా? అరే, తప్పు జరిగిన ప్రతిసారి క్యాండిల్ ర్యాలీ చేయడం, న్యూస్ రూముల్లో చర్చలు పెట్టడం, ఆడపిల్లల విషయంలో తప్పు చేయాలనుకునే ప్రతి ఒక్కరిలోనూ ఒక భయం రావాలి. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే న్యాయం కాదు. తప్పు చేసిన కొన్ని గంటల్లోనే శిక్షలు పడాలి. నాది ఒక్కటే డిమాండ్. ఇలాంటి నరరూప రాక్షసులను చీకటి గదుల్లోనో జైలుల్లోనో ఉంచడం కాదు, జనాలు చూస్తుండగానే బహిరంగంగా రోడ్లపైనే శిక్షించాలి. ఉరి తీస్తారా, ఎన్కౌంటర్ చేస్తారా, ఏదైనా సరే జనాలు చూస్తుండగా బహిరంగంగా ప్రజల మధ్య జరగాలి. అప్పుడే సమాజంలో ప్రతి ఒక్కడికి ఒక భయం వస్తుంది. ఆ భయం ఉంటేనే చట్టాలు పనిచేస్తాయి, ఆడపిల్లలకు రక్షణ ఉంటుంది. ఎన్ని జరగలే ఒక్క పేరు చెప్పనా? ఈ పేరు చెప్పాలి, ఎన్నని పేర్లు చెప్పాలి, ఎంతమంది పేర్లు చెప్పాలి, ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని లెక్కేసి చెప్పను, ఎంతమంది పేర్లు చెప్పను. నిజం చెప్తున్నా, ఇన్ని జరిగే కాలం గడుస్తుంది, రోజులు గడుస్తుంది, సమయం గడుస్తుంది, మనుషుల్ని మర్చిపోతున్నాం గాని సిస్టమ్ ఏమాత్రం మారట్లేదు. ఇకనైనా సిస్టమ్ మారాలి. మరో ఆడపిల్ల ఇలాంటి దారుణాలకు బలి కాకూడదు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మన ఇంట్లో ఆడపిల్ల సేఫ్ గా ఉండాలంటే మన గొంతుక మారాలి. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి, ఇది చట్టం. కానీ ఆ శిక్ష ఎలా పడాలి? 4 గోడల మధ్య చీకటి గదుల్లో సమాజానికి తెలియకుండా శిక్ష పడితే అది కేవలం ఒక నేరస్తుడికి పడిన శిక్ష మాత్రమే అవుతుంది. అదే శిక్ష నడి రోడ్డుపై వేలాది మంది ప్రజలు చూస్తుండగా పడితే, బహిరంగంగా పడితే, అది సమాజానికి ఒక గట్టి హెచ్చరిక అవుతుంది. ఈ రోజు మన చట్టాలు, కోర్టులు శిక్షలు వేయట్లేదా అంటే వేస్తున్నాయి, కానీ దానికి ఏళ్ల సమయం పడుతోంది. ఈలోపు ఆ నేరం గురించి జనాలు మర్చిపోతున్నారు. నేరగాళ్లకు భయం లేకుండా పోతోంది. ఒక్కసారి ఊహించుకోండి, ఒక ఆడపిల్లపై చెయ్యి వెయ్యాలన్నా, ప్రాణాలు తీయాలన్నా సరే నేను దొరికిపోతే సమాజం ముందు నన్ను నిలబెట్టి నడి రోడ్డు పైన నా ప్రాణాలు తీస్తారు అనే భయం క్రిమినల్స్ మైండ్లోకి వస్తే సమాజంలో ఎటువంటి మార్పులు వస్తాయో తెలుసా? మొదటి మార్పు భయం. చట్టం అంటే గౌరవం లేని ప్రతి వాడికి కూడా చావును చూస్తే వణుకు పుడుతుంది. తప్పు చేయాలనే ఆలోచన రాగానే ఒళ్ళు వనకాలి. ఆ భయమే రేపు వందలాది నేరాలను ఆపుతుంది. రెండో మార్పు నమ్మకం. న్యాయం కేవలం పేపర్ల మీద కాదు, కళ్ళ ముందు జరుగుతుందని సామాన్య ప్రజలకు నమ్మకం కలుగుతుంది. మనకు కావాల్సింది నేరస్తుల్ని పోషించే జైళ్లు కాదు, నేరం చేయాలంటేనే భయపడేలా చేసే బలమైన వ్యవస్థ. కొందరనొచ్చు ఇది క్రూరత్వం అని. నేను క్రూరత్వాన్ని మేల్కొలుపుతున్నాను అని అనొచ్చు. కాదు, వినండి, దానికి కూడా నేను చెప్తాను. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక పసిపాపపై, ఒక ఆడపిల్లపై మృగాలు చూపించే క్రూరత్వం కంటే ఈ శిక్షలేమి పెద్దవి కావు. ముళ్ళను ముళ్ళుతోనే తీయాలని అంటారు. రాక్షసులను బహిరంగ శిక్షలతోనే అనచాలి. అప్పుడే సమాజం ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడే ఆడపిల్లలు సురక్షితంగా ఉంటారు.